వెల్కమ్ టు తెలుగు కొటేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. రేపటి వెలుగు చూడాలంటే ఈరోజు చీకటిని చూడాల్సిందే. అలాగే రేపటి ఆనందాన్ని పొందాలంటే నేటి బాధ్యతను భరించాల్సిందే. జీవితం ప్రతి ఒక్కరికి ఒక అవకాశాన్ని ఇస్తుంది. దాన్ని ఎలా ఉపయోగించుకుంటాము అన్నదే ప్రశ్న. విజయం నన్ను చేరితే బాగుండు అని అనుకుంటూ కూర్చుంటే సరిపోదు. అది నాదే అని బలంగా అనుకొని పోరాడితే ఖచ్చితంగా ఆ విజయం నీదే. కేవలం బాధలకు లొంగిపోవడం జీవితం కాదు. బాధలో కూడా సంతోషాన్ని వెతుక్కుని రెండిటితో సహవాసం చేయాలి. మార్చలేని గతాన్ని గురించి ఆలోచించకు, బాధపడకు. నీ భవిష్యత్తు ముందుంది, దానికోసం శ్రమించు. ఎదుటి వ్యక్తికి నీపై నేరుగా గెలిచే దమ్ము లేనప్పుడే నీ వ్యక్తిత్వాన్ని విమర్శించడం మొదలు పెడతాడు. చీకటిలో నీ నీడ కూడా నిన్ను వదిలేస్తుంది. అలాంటప్పుడు అవసరాల కోసం నీ చుట్టూ చేరిన మనుషులు నిన్ను వదిలేయడంలో తప్పేముంది? నీ అవసరం ఉన్నంత వరకు నాకు నువ్వే అంతా అనే భ్రమలో ఉంచుతారు. అవసరం తీరాక నువ్వెంత అనే లోకం ఇది. మనిషి కోసం మనిషి మారాలి, కానీ అవకాశాల కోసం, అవసరాల కోసం మనిషి తన రంగులను మార్చుకుంటున్నాడు. జీవితం అంటే ఎప్పుడో చదివేసిన పుస్తకం కాదు, ఎప్పుడూ చదవాల్సిన పుస్తకం. ఒక ఓటమితో నీ జీవితం విలువ తగ్గిపోదు. అలాగే ఒక గెలుపుతో 100 ఏళ్ల నీ జీవితాన్ని నువ్వు శాసించలేవు. ఒకరి క్యారెక్టర్ గురించి ఎవరూ సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మరొకరికి సర్టిఫికేట్ ఇచ్చేంత గొప్పగా ఇక్కడ ఎవరి క్యారెక్టర్ లేదు. అపనమ్మకంతో ఏ పని మొదలు పెట్టకు. ఎందుకంటే నీకున్న నమ్మకమే నీ విజయానికి మొదటి మెట్టు. సంతోషం నేర్పలేని ఎన్నో విషయాలను కన్నీళ్లు నేర్పిస్తాయి. గెలుపు నేర్పలేని ఎన్నో విషయాలను ఓటమి నేర్పిస్తుంది. స్నేహం నేర్పలేని జాగ్రత్తలను మోసం నేర్చుకునేలా చేస్తుంది. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇల్లు కట్టేటప్పుడు ఎవరూ సాయం చేయరు, కానీ గృహప్రవేశానికి అవసరం లేకున్నా కానుకలు తెస్తారు. అలాగే కష్టపడేటప్పుడు ఎవరూ సహాయానికి రారు, ఏదైనా సాధించాకే చుట్టూ చేరతారు. ఆవేశాన్ని అదుపులో పెట్టుకొని అరవడం తగ్గించి ఆలోచించడం మొదలు పెడితేనే అవతలి వారి నొప్పి ఏంటో అర్థమవుతుంది. బాధను కూడా బలంగా మార్చుకోవడం నేర్చుకో. భయం కూడా నీకు బానిస అవుతుంది. చదివిన పాఠాలు నీకు గుర్తు లేకున్నా పర్వాలేదు. జీవితం నేర్పిన ప్రతి పాఠాన్ని గుర్తుపెట్టుకో. అప్పుడే ఈ లోకంలో బ్రతకగలవు. సముద్రం అనేది అందరికీ ఒకేలా కనిపిస్తుంది. కొందరు ఆ సముద్రంలో ముత్యాల కోసం ప్రయత్నిస్తారు, కొందరు దానిలో చేపల కోసం ప్రయత్నిస్తారు, మరికొందరు ఒడ్డున ఉండి కేవలం కాళ్ళు తడిస్తే చాలు అనుకుంటారు. ఇక్కడ ఎవరి ప్రయత్నాలకు సరిపడా ఫలితమే వారికి లభిస్తుంది. కానీ కాళ్ళు తడవాలి అనుకున్న వాడికి ముత్యాలు లభించవుగా. జీవితం కూడా అంతే. ఎంత కష్టపడతామో అంత ప్రతిఫలం దక్కి తీరుతుంది. కాస్త సమయం పడుతుంది. ఓపికగా ఎదురు చూడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.